నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారి లండన్ టూర్కు సంబంధించి కొన్ని వీడియోస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనకాల ఐపాక్ టీం ఉన్నట్టు కూడా, ఐపాక్ స్కెచ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఆ వీడియోలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ గారి లండన్ టూర్ వీడియోస్ కొన్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అవి వైరల్ కూడా అయ్యాయి, చాలామంది షేర్ చేసుకుంటున్నారు. దీని వెనకాల అంటే ఈ వీడియోస్ ఇలా అవ్వడానికి కారణం ఐపాక్ టీం ఉంది, వాళ్ళ స్కెచ్, ఇదంతా కూడా వాళ్ళ స్కెచ్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ టీంలే వాళ్ళ ఇది లేదే అది బయట రావు కదా. సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఎందుకు పబ్లిసిటీ అనేది అనుకుంటే ఖచ్చితంగా ఆయనకి, ఎందుకంటే వెళ్తే తిరిగి రాడనేది ఒక ఇది ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన వెళ్ళే లగ్జరీ, ఆయన కోసం ప్రజలు అక్కడ కూడా లండన్లో కూడా ఆయన కోసం తాపత్రయపడిపోతున్నారు. ఆయన ఆ దేశంలో ఆయన పాదం పెడితే చాలా బాగుంటుంది అన్నట్టు, అక్కడ పులకించిపోద్ది అన్నట్టు. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఒక రకమైన ఆయన కోసం జగన్ జై అని చెప్పటం, అంటే జగన్ గారు ఆయన అక్కడ సీఎం లెవెల్లో వాళ్ళు ఫీల్ అవటం. కానీ అక్కడ ఎవరు మనుషులు కనపడటం లేదు, ఓన్లీ వీడియో కనపడుతుంది. ఆ వీడియో వెనకాల మాటలు అదే కేకలన్నీ వినపడుతున్నాయి, ఆ సౌండ్స్ వినపడుతున్నాయి. అంటే అక్కడ మనుషులు అయితే లేరు. అంటే వీళ్ళే సృష్టించారంటారా? ఒకవేళ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరైనా ఏ లీడర్లైనా వెళ్ళినప్పుడు దగ్గర మినిమం 50-60 మంది అయినా, అక్కడ 100 మంది అయినా ఎక్కడైనా పోగవుతారు. అక్కడ కరెక్ట్గా 10 మంది కూడా లేరు. అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చి ఆయన కార్ ఎక్కటం, ఇవన్నీ కూడా లగ్జరీ కార్స్ కానీ ఇవన్నీ చూపెట్టారు. వాళ్ళు చూపెట్టిన విజువల్సే కదా మనం చూసాం. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే అవి చేయరు కదా. ఆయన ఇంట్రెస్ట్తోనే అవన్నీ పిక్చర్స్ బయట రావటం జరుగుంటాయి. కాబట్టి అక్కడ ఎవరు కూడా జనాలు లేరు, ఒక 5-6 మంది ఉంటాం ఆయన చుట్టూ. సో వాళ్ళు కారు ఎక్కిస్తూ ఉండటము, ఇట్లాంటి విజువల్స్ అన్నీ చూసాం. ఇంకోటి ఏంటంటే ఆయన కారులో వెళ్తుంటే అక్కడ ఒకళ్ళు కొంతమంది మోకాళ్ళ మీద నీ కూర్చొని అసలు దండం పెట్టడం, అది ఇంకా అసలు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో తెలియట్లేదు. కానీ అంటే అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫారెన్ అంటే ఇక్కడ చేశారంటే ఏమో అభిమానం కోసం చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఫారెన్లో అక్కడ ఆయనకి ముఖాళ్ళ మీద మోకరిల్లి నమస్కారం పెట్టేంత ఫ్యాన్స్ ఉన్నారా? మరి అక్కడ ఏం చేసి ఉంటారు తనకి? అదే అర్థం కావట్లేదు. ఏంటి బానిసత్వం, ఇంకా అక్కడ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? అయ్యయ్యో, అంతే కదా. సో ఇప్పుడు వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడి కూర్చొని దండం పెట్టాల్సినంత అవసరం ఏముంది? సో ఇప్పుడు ఇక్కడైనా సరే, సీఎంకైనా సరే, ఎవరికైనా కూడా దండం పెట్టాల్సిన అవసరం లేదు, మన రైట్ ఇక్కడ. సో మనకి ఏదైనా ఒక సీఎం చేశారని అంటే మనం ఓట్లేసి గెలిపించుకొని, ఆయన మీద ఒక నమ్మకంతో మనం ఓట్లేసి గెలిపించుకుంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నారు. సో మనం కట్టే ట్యాక్స్లే వాళ్ళు మనకు పంచాల్సి వస్తుంది. అంతకుమించి వాళ్ళ జోబిల్లో నుంచో వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన సొమ్ము మనకు పెట్టట్లేదు ఇక్కడ. సో అందుకని ఇక్కడైనా మోకరిల్లాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా కూడా మోకరిల్లాల్సిన అవసరం లేదు. పర్సనల్గా వాళ్ళు ఏమైనా ఒకవేళ సహాయం చేసి ఉంటే అనేదానికి, ఆయన సహాయం చేసిన దానికి కూడా అక్కడ వెళ్ళి ఆ రకంగా ఆయన ఎక్కడో కారులో వెళ్తుంటే వీళ్ళు, అంటే మనం ఇక్కడ చూసాం ఏపీలో సిద్ధం సభకి బస్ యాత్రలు అప్పుడు చూసిన సేమ్ ఇదే అక్కడ కూడా ఫాలో అయిందంటే, ఆ విజువల్స్ చూడంగానే ఎవరికైనా అనిపించేది అంటే ఓ ఐపాక్ టీం అక్కడ కూడా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అదే ఫాలో అయ్యారు అక్కడ కూడా. సో అలా వాళ్ళు మోకాళ్ళ మీద మోకరు వెళ్ళటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పబ్లిసిటీ ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియట్లేదు. మనం గతంలో కాదు, మొన్న చూసినట్టయితే ఐపాక్ అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పిక్ అయితే దిగారు కొంతమంది. అయితే ఈ పిక్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే గ్లోబల్ సమిట్కి వచ్చిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అండ్ కూడా ఏంటంటే కొంతమంది యూత్, అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, కొంతమంది ఏంటంటే జగన్ మామయ్య వస్తారు అని చెప్పేసి చెప్పిన వాళ్ళే కావచ్చు. వాళ్ళందరూ కూడా ఐపాక్ టీం వాళ్ళే వాళ్ళు అలా చేశారు అనేసరికి చాలా షాకింగ్ ఉండే. మీరు చూసే ఉంటారు ఆ పిక్ ఎంత వైరల్ అయిందంటే, వీళ్ళు పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ ఆర్టిస్ట్ అన్నట్టు నిజంగానే అయిపోయింది. మరి ఇది అసలు దొరకరనుకున్నారా, లేకపోతే ఎందుకు ఇలాంటివి చేశారంటారు? అసలు ఇక్కడ ఇంకో విచిత్రం, ఆర్టిస్టులు కూడా మార్చట్లేదు. వాళ్ళు గ్లోబల్ సమ్మిట్కి వచ్చినా వాళ్ళే వస్తారు,
సోషల్ మీడియా దీని గురించి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్పి వచ్చినా వాళ్ళే వస్తారు, ఐపాక్ టీమ్గా వచ్చినా వాళ్ళే వస్తారు, ఆర్టిస్టులు అంతా సేమే ఉంటున్నారు, ఎక్కడ చేంజ్ అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు ఇదే టీంలో మనుషులే అక్కడ కూడా వెళ్ళి ఉంటారు. ముందు వెళ్ళారు కదా డిఎస్పీగా వాళ్ళు వెళ్ళి సెక్యూరిటీ భద్రత అవన్నీ పర్యవేక్షించడానికి వెళ్ళారు కాబట్టి మన ఏపీ గవర్నమెంట్ సొమ్ములతోనే పంపించడం జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళి పర్యవేక్షణలో వీళ్ళందరినీ రెడీ చేసి పెట్టారా, మీరు ఇంత డిస్టెన్స్లో ఉండి మీరు మోకరిల్లి దండం పెట్టాలి, కొంచెం దగ్గరకు వస్తే కారుకి డిస్టర్బెన్స్ అవుతుంది, సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది అని చెప్తే వాళ్ళు అంత దూరంలో ఉండి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారా అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా చూస్తుంటే అది చూసే వాళ్ళకి కూడా నవ్వు వచ్చేటట్టే ఉంది. మీరు నవ్వుతున్నారని నేను అంటాను కాదు, కానీ జనరల్గా అది అందరికీ నవ్వు వచ్చేటట్టే ఉంది. అంటే ఎందుకు ఇంత ఇలాంటి చర్యలకు తీసుకుంటున్నారంటే ఆల్రెడీ ఇక్కడ కొంత వ్యతిరేకత తనకి ఏం చేసుకున్నారు, చాలా మంది దగ్గర అనుకున్న దానికన్నా ఇక్కడ చాలా తక్కువ వస్తాయని చెప్పి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. అయినా కూడా ఎట్లాంటి జంకు లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఇలాంటి స్టాన్స్ అంటే ఇక్కడ చేసినవే మళ్ళీ అక్కడ కూడా చేస్తుంటే జనాలకు ఒక డౌట్ వస్తుందని కూడా తనకు అనిపించలేదంటారా? అసలు ఈ టైంలో ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి? ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడి ఇది అని నేను రేపు కేసులు ఎదుర్కొంటాను, నేను ఏమైనా ఫేస్ చేస్తాను అనుకుంటే నువ్వు రిటర్న్ వస్తావేమో. సో ఇప్పుడు నువ్వు వెళ్ళే ప్రతి అడుగుని అక్కడ పర్ఫామ్ చేయాల్సి చూపెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా అది ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అర్థం కాలేదు. ఇప్పుడేమో ఐపాక్ టీం వాళ్ళు వీళ్ళందరూ వేసిన స్కెచ్ తోనే ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్లో నుంచి అంటే ఇక్కడ ఇంటి దగ్గర తాడేపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్లైట్ ఎక్కే దగ్గర నుంచి దిగే వరకు సో ప్రతిదీ కూడా అక్కడక్కడ వీడియోస్ అన్నీ పెడుతున్నారు. ఆయన వెళ్ళే దారిలో మోకరిల్లటాలే కానివ్వండి, అక్కడ ఆయన కోసం జనాలు స్లోగన్స్ ఇవ్వటమే కానివ్వండి. స్లోగన్స్ అంటే జనాలు కనపడరు, ఓన్లీ ఆడియో ఒకటే కనపడుతుంది, అంతేగాని వీడియో మనకు ఎక్కడ విజువల్స్ స్లోగన్స్ ఇచ్చే అది మనకు కనపడదు. సరే ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతుందో, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో, అంటే ఆయన కోసం లండన్లో అంతా పరితపిస్తున్నారు ప్రజలు అనేటట్టే మనకు అక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో మా అన్నగా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది ఆ క్యారెక్టర్ కొంచెం సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. సో ఆయన వెళ్తే లండన్లో అలా అనిపిస్తుంది జనాలకి, అసలు ఆయన చూడంగానే దేవుళ్ళలాగా పులకించిపోతున్నారు అని చెప్పుకునేదానికి అలాంటివి విని ఐపాక్ టీంతో ఇలాంటి వీడియోస్ చేయటం, రిలీజ్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం జరిగినట్టే కనపడుతుంది మనకు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గంటకి 12 నుంచి 15 లక్షల ఖరీదు అంటే రెంట్ తీసుకొని మరీ తన ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. సో ఈ ఖర్చులు ఇవన్నీ ఈసారి ఇంతకుముందు చూస్తుంటే ఎప్పుడు కూడా తన పిక్స్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు, ఇంతకుముందు వెళ్ళిన టూర్స్ ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం ఎందుకు మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఎందుకు ఇప్పుడు ఈ పిక్స్ ఈ వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే వస్తున్నాయి అంటారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటాయి, అన్నీ తెలిసే అవకాశం ఖచ్చితంగా ఆయనకి తెలిసే జరుగుతున్నాయి. ఇది వరకు అని అంటే ఇప్పుడు ఆయన లగ్జరీ ఎంత లగ్జరీగా నేను వెళ్తున్నాను అనేది ఏమైనా చూపెట్టుకోవాలనుకున్నారా తెలియట్లేదు. ఎంత ప్రజాధనం వృధా చేస్తున్నాడు అనేది ఇంకనైనా ప్రజలకు అంటే ఈ ట్రిప్పుల మూలాన తెలుస్తుందేనని అనిపిస్తుంది. సో ఇది ఒకందుకు చేసుకోపోయి ఒకందుకు అవుతుంది అన్నట్టు ఆయన చేసుకున్న ఆయన చూపెట్టే విధానం ఒకలాగా ఉంటే అర్థం చేసుకునేది కూడా ఇంకొకలాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తేడా మనకు కనపడుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయన వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ ఉంటే ఇక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి నువ్వు అక్కడ వెళ్ళి లగ్జరీ లైఫ్కి అనుభవించడానికి కోసం నువ్వు ట్రిప్ వెళ్ళటం, నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం కనుక అని అనుకున్నప్పుడు ప్రజలకు డెఫినెట్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నప్పుడు, పిల్లలతో సహా ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్మెంట్కి వెళ్ళావు, ఇక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వెళ్ళావు అనేది ఖచ్చితంగా అనుకుంటారు కదా. రైట్.